ఈ జనరేషన్లో మేబీ కొంతమందికి మేరక గారు తెలియకపోవచ్చు. ఎందుకంటే మేరక గారు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత పుట్టిన వాళ్ళు కొందరు ఉంటారు కావచ్చు. మేబీ మేరక గారి గురించి కొందరికి తెలియకపోవచ్చు. కానీ మన హోసన్న సంస్థలో ఈ పరిచర్య కోసం ఆ తల్లి చేసిన ప్రయాస అనేది అది మనం మాటలతో చెప్పలేము. ఎంతో ప్రయాసపడ్డారు అక్క పరిచర్య కోసం. మేరక గారు చాలా దైవభక్తి కలిగిన సహోదరి, దైవభక్తి కలిగిన తల్లి, గొప్ప ప్రార్థన పర్రాలు. అందరూ 4ంటికి స్తోత్ర ప్రార్థనకు లేస్తే అక్క మాత్రం 3ంటికే లేచేవాళ్ళు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అందరూ 4 o'clock లేచి మందిరంలో ప్రార్థనలు ప్రారంభిస్తే ఆ తల్లి తప్పనిసరి ఎవ్రీడే 3 o'clock 3 గంటలకంతా లేచి ఆమె వ్యక్తిగతంగా 1 గంట సేపు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత అందరికీ ప్రార్థనకి అందరిని నిద్ర లేపేవారు. ఆ తర్వాత అందరితో కలిసి మరి స్తోత్ర ప్రార్థన చేసేవాళ్ళు. దేవుని మీద అపారమైన ప్రేమ, ఎంతో దైవభక్తి, దేవుని మీద అపారమైన విశ్వాసం, దేవుని మీద నమ్మకం. ఎప్పుడు ప్రార్థన చేస్తుండేవాళ్ళు, ఎప్పుడు స్తుతిస్తుండేవాళ్ళు. మాకు మేరక్కను చూసినప్పుడంతా ఒక దేవదూతను చూస్తున్నామేమో అనే ఫీలింగ్ కలుగుతూ ఉండేదన్నమాట. అంత తేజస్సు వారిలో, అంత ప్రకాశవంతమైన జీవితాన్ని మేరక్క గారు జీవించారు. వారిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య పట్ల మరి ఎంతో శ్రద్ధ వహించి ఈరోజు ఈ మందిరం కట్టబడి ఉందన్న, ఇక్కడ ఈ స్థలాలు కొనే విషయాలన్నింటిలో కూడా మేరక్క గారు ఎంతో ప్రయాసపడి ఒక దూరదృష్టితో రాబోయే కాలంలో ఈ సేవ గొప్పగా కొనసాగించబడుతుందని మరి దైవ దర్శన ప్రకారం చక్కగా అక్క సేవ చేశారు. గొప్ప విశ్వాస వీర్రాలు, ఎంతో గొప్ప విశ్వాసం అక్కకి. ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు వారి దగ్గర మేము నేర్చుకున్నాం. సేవలో శ్రమపడే మనస్సు. అక్క సాధ్యమైనంత వరకు ఎవ్రీడే మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎవ్రీడే 7 o'clock అంతా వచ్చి కూర్చొని సేవకులుగా మమ్మల్ని కూర్చోబెట్టుకొని మాకు చక్కగా వారి శ్రేష్టమైన అనుభవాలన్నీ కూడా చెప్తుండేవారు. వారి అనుభవాలు ఇప్పటికీ మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. గొప్ప ప్రార్థన పర్రాలు అండ్ కృపావరం కలిగిన దైవ సేవకురాలు మేరక గారు. ప్రవచించే వరం వారికి ఉండేది. అద్భుతంగా పాటలు పాడి ఆరాధన నడిపిస్తూ ఉంటే అందరూ ఆత్మలు పరవశించేవాళ్ళం. ఆ తర్వాత అక్కకి ప్రవచన వరం ఉండేది. వారు ప్రవచించి మాట్లాడుతుంటే మా హృదయాల్లో ఉన్న ఎన్నో సంశయాలు తొలగిపోయాయి. మా మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఆ తల్లి దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్న మాటలు మమ్మల్ని సేవలు ఎంతగానో స్థిరపరిచాయి. మేము సేవ ప్రారంభంలో సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఒక 20 మంది, అప్పుడు మేరక గారు శారదా కాలనీలో ఉండేవారు. మేమంతా గోరంట్లలో ఇక్కడ పాత చర్చిలో ఉండేవాళ్ళం. ఒక 20 మంది మేము సేవకు వచ్చిన ఒక టీం, ఒక 20 మంది ఇక్కడ ఉండేవాళ్ళం. మాతో పాటు ఒక తమ్ముడు ఉండేవాడు సేవలో. ఇప్పుడు లేరు, దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆ తమ్ముడు ఒకరోజు రోజు మాకు ఈవినింగ్ ప్రేయర్ ఉండేది. ఆ ప్రేయర్ జరుగుతున్నప్పుడు సడన్గా వెర్రి కేకేసి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఏమైందో తెలియలేదండి, చలనం లేదు. మేమందరూ చుట్టూ చేరి ఎంత ప్రార్థన చేస్తున్నాం, అతనికి చలనం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఆల్మోస్ట్ మనిషి చనిపోయాడేమో అన్నట్లు అనిపించింది మాకు. వెంటనే ఫోన్ చేద్దామని ట్రై చేస్తే ఫోను పని చేయట్లేదు. అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది. సడన్గా ఫోన్ పని చేయట్లేదు. మొత్తం ఉన్నపళంగా మొత్తం కరెంట్ పోయింది ఆ టైంలో. అవన్నీ మరి వింతగా జరిగింది. ఆ విషయాలు ఏంటో మాకు అర్థం కాలే. అప్పట్లో కరెంటు పోయింది, ఫోన్ పని చేయట్లేదు, ఆడేమో పడిపోయాడు. మేము కొవ్వొత్తులు వెలిగించి వాడి చుట్టూ చేరి అతని కాళ్ళు రుద్దుతున్నారు, కొంతమంది చేతులు రుద్దుతున్నారు, ఏడుస్తున్నాము. ఏమైందో వాడికి తెలియలేదు. చిన్నపిల్లలు మేమందరూ ఆల్మోస్ట్ ఒక 18-19 years ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళందరూ. మాకు ఒక పెద్ద ఆయన ఉండేవారు.
ఆయన భయపడిపోతున్నారు, ఏం జరిగిందో తెలియదని. ఆ తర్వాత కొంతమంది బ్రదర్స్ ఇక్కడ నుండి గోరంట్ల వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నుండి శారదా కాలనీకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే చాలాసేపు అయింది, చాలా టైం పట్టింది ఇది జరగడానికి. కరెంటు పోయింది, ఫోన్ పని చేయాల. మనవాళ్ళు వెళ్ళి గోరంట్లకు వెళ్ళి ఫోన్ చేసి మేరక్క అక్కడ ఉంటే అప్పుడు చెప్పారు. వెంటనే మేరక్క శారదా కాలనీ నుండి కారు వేసుకొని ఇక్కడికి వచ్చారు. నాకు బాగా గుర్తుందండి ఆ సందర్భం. మేరకు వచ్చారు, ఏం చేయలేదండి, జస్ట్ వచ్చి ఆడట పడిపోయినాడు చలనం లేకుండా. జస్ట్ దగ్గరికి వచ్చేసి అతను పొట్ట మీద చేతులు పెట్టి ఓ చిన్న ప్రార్థన చేసి గద్దించి ప్రార్థన చేసి, అటు పేరు రాజు లేపైకి అంటే వాడు లేచి కూర్చున్నాడండి. అతనికి హల్లెలూయా, లేచి కూర్చున్నాడు అంతే. మేము ఇంచుమించు ఒక 2-3 గంటల నుండి, అంటే తెలీదు, మాకేం తెలీదు, మేమేవో ఏడుస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాడిని కదిలిస్తున్నాం. ఏం చేసినా అక్క వచ్చి తిన్నగా అతను పొట్ట మీద చేతులు పెట్టి చిన్న ప్రార్థన చేస్తారు అంతేనండి. వాడు టక్కని అంతటి స్వస్థత వరం కలిగిన దైవ సేవకురాలు మేరక్క గారు. అండ్ మాకు మేరక్క అని పిలవడం కన్నా మేరక్కకి ప్రేమక్క అని పేరు పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించేది. ఎందుకంటే అంత ప్రేమ కలిగిన తల్లి అండి. ఆల్మోస్ట్ ఈరోజు మేమందరూ సేవలు ఇలా ఉన్నామంటే దైవజలేసన్ గారు కొంత కఠినంగా నడిపించినప్పటికీ మేరక్క గారు ఎంతో ప్రేమ. మేము చిన్న ప్రాయంలోనే మేమందరూ దేవుని సేవలు ఈరోజు ఆశీర్వాదకరంగా కొనసాగించబడుతున్నాము అంటే దానికి కారణం నిజంగా మేరక్క గారి ప్రేమ అనే చెప్పాలి. ఎంతో చక్కగా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మమ్మల్ని పరామర్శించేవాళ్ళు, మా విషయాలను కూడా చాలా శ్రద్ధగా వినేవారు, మాకెంతో అద్భుతమైన ఆలోచనలు చెప్పేవారు. ప్రతి సంవత్సరం మా కోసం అక్క ఒక జత బట్టలు కుట్టించేది. అప్పట్లో ఒకే జత మాకు సంవత్సరం అంతా. మామూలుగా ఇళ్లలో ఒక జత బట్టలు కుట్టిస్తారు, కానీ మాకు సంవత్సరంలో మేరక్క గారు ప్రతి చిన్న బ్రదర్ మొదలుకొని పెద్ద సీనియర్ పాస్టర్ అందరి కొరకు బట్టలు తీసుకొచ్చి అందరికీ బట్టలు కుట్టిస్తే ఆ సంవత్సరం అంతా ఆ లాల్చి, ఆ ప్యాంట్, ఆ డ్రెస్తో మేము ఉండేవాళ్ళం. అట్లా మమ్మల్ని గమనించుకొని ఎంతో ప్రేమను పంచేవారు. మేరక్క దగ్గర ఒక సేవకులనే కాదండి, విశ్వాసులైనా కానీ ఎవరి మేరక్క దగ్గరికి వెళ్ళినా కూడా వారిని భోజనం చేయకుండా పంపించేది కాదు. ఎవరు వచ్చినా పలకరించి ప్రార్థన చేసి వారిని భోజనం చేసి వెళ్ళమని చెప్పేవారు. అండ్ ఎవరు వచ్చినా కూడా వారిని వట్టి చేతులతో పంపించేవాడు కాదు. అంత ప్రేమ కలిగిన తల్లి మరి మేరక్క గారు. మరి దైవభక్తి కలిగి, కృపావరాలు కలిగి, మరి ఎంతో ప్రేమ కలిగి, అండ్ చాలా క్రమశిక్షణ కూడా. ఈరోజు అన్ని ప్రార్థన మందిరాలు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నట్టు మన హోసన సంస్థలో అది మేరక్క గారు పెట్టిన క్రమశిక్షణ. అన్ని ప్రార్థన మందిరాలు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయాలి. అండ్ ఈరోజు మేమందరూ ఇలా తెల్లటి వస్త్రాన్ని ధరించుకున్నామంటే కూడా ఆ క్రమశిక్షణను తీసుకొచ్చింది కూడా మేరక్క గారి. అంతకుముందు సేవ ప్రారంభ దినాలు కనుక ఏసన గారు సువార్త పరిచర్య మీద ఎక్కువ తిరుగుతూ ఉండేవారు. ఆదివారాలు అయితే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళ వస్త్రాలు ఉండేవి. దైవ సేవకులు తెల్లటి వస్త్రం వేసుకుంటే మంచిదని చెప్పి ఒక డ్రెస్ కోడ్ ఉండాలి సేవకులుగా అని చెప్పి సిస్టర్స్కి కావచ్చు, బ్రదర్స్కి కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఇలా ఒక డ్రెస్ కోడ్ ఉండాలని ఏసన గారితో మాట్లాడి అందరూ తెల్లటి వస్త్రాల్లో ఉండాలి దైవ సేవకులని ఆ సిస్టమ్ పెట్టింది కూడా మరి మేరక్క గారే. ఆ తర్వాత ప్రతి మందిరాలు ఉదయకాలం 7 గంటలకి మరి సంఘం కోసం, ప్రజల కోసం, మరి విశ్వాసుల కోసం, సేవకుల కోసం ప్రార్థన చేయాలని ఒక బుక్ ఒకటి పెట్టి ఒక బుక్ ఒకటి ప్రింట్ చేయించి దాంట్లో అన్ని వివరాలు రాసి ప్రార్థన ఎలా చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఇలా అన్ని ప్రార్థన మందిలో ప్రార్థన చేసే క్రమశిక్షణను ఏర్పాటు చేసేది కూడా మేరక్క గారే. ఇట్లా చక్కని క్రమశిక్షణతో కూడా వారు సేవ జరిగిస్తూ వచ్చారు. మరి చివరి శ్వాసం వరకు అంతవరకు కూడా మరి అద్భుతమైన సేవను మరి సంస్థలో మేరక్క గారు జరిగిస్తూ వచ్చారు. మేము మేరక్క మాట్లాడిన మేము ఎప్పుడు మాట్లాడినా, మాతో అక్క ఎప్పుడు మాట్లాడినా ఆమె ఎప్పుడు
దేవుని రాకడని గురించి మాట్లాడుతుండేది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆమెకు ఒక్కటే ఆశ ఏంటంటే ప్రభు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు ప్రభుని చేరుకుంటాను, ఎప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను, ఎప్పుడు ఇదేనండి. ఇంకా వేరే ఇంకా వేరే భాష లేదు, వేరే మాటలు లేవు, వేరే సంభాషణ ఉండదండి. ఎప్పుడు దైవ చింతన, పరలోక రాజ్యాన్ని గురించిన చింతన, ఎల్లప్పుడూ పరలోకాన్ని గురించిన విషయాలు, ఆవిడకి వచ్చే దర్శనాలు, కళలు అన్నీ కూడా ఆమె దేవుని సన్నిధికి వెళ్ళినట్లు మాతో పలు పర్యాయాలు చెప్పేవారు. అక్క, అదేంటంటే నా కోసం ఒక కారు వచ్చింది, ఆ కారులో నేను ఒక పెళ్లి కుమార్తె సంఘముగా అలంకరించబడినాను, ఆ కారులో ఎక్కి నేను ప్రియుడైన యేసయ్యను కలుసుకోవడానికి వెళుతూ, ఇలాంటి దర్శనాలే. అండ్ ఆమె గొప్ప గొప్ప దైవ దర్శనాలు చూసి మాకు చెప్పేవారు. అండ్ మమ్మను దర్శనాలు చూడాలి, కళలు చూడాలి, ప్రార్థన చేయాలని, అండ్ పరిచర్య చేయాలని ఎన్నో శ్రేష్టమైన అనుభవాలన్నీ కూడా మేరక గారు మాకు బోధిస్తూ వచ్చారు. మమ్మల్ని ఎంతో ప్రేమించారు. మాకు ఎన్నో క్రమశిక్షణలన్నీ కూడా అక్క నేర్పిస్తూ వచ్చారు. ఇక్కడ గుంటూరు ఈ పరిసర ప్రాంతంలో గోరంట్ల ఈ పరిచర్యలు కూడా ఎంతో ప్రయాసపడ్డారు. అండ్ చాలామంది విశ్వాసుల్ని మేరక గారు సంపాదించారు, ప్రేమతోనే కట్టారు. స్తోత్రం చెప్పినారు గట్టిగా. ఒక్కసారి మేరక్కను వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళిన ఆ కుటుంబం ఇక సంఘంలో స్థిరపడిపోతారు. అంత ప్రేమ అభిమానాన్ని కనపరుస్తూ వేవేల ప్రజలకు తల్లిగా వారు మార్చబడి, అన్న కోపడిన కూడా చాలా అనుభవాలు ఉన్నాయి అక్కతో మాకు. అన్న మా మీద ఎప్పుడైనా కోపడిన కూడా ప్రతిసారి ఆమె అడ్డొచ్చి ఒకవేళ మా మీద రావాల్సిన ఆ నింద, మా మీద పడాల్సిన దెబ్బలు ఏదైనా ఉన్నా ఆమె తన మీద వేసుకొని, ఆమె యేసన్న గారికి మాకు మధ్యలో ఎన్నో పర్యాయాలు వచ్చి ఆమె మమ్మను బట్టి తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మమ్మనంటే నా ఒకరిననే కాదండి, సేవకులు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ప్రేమ దోషాన్ని కప్పుతుంది అంటారు కదండి. ఆమె అడ్డుపడి ఆ తిట్లు ఏదైనా ఉంటే ఆమె పడి మా పక్షాన ఆమె అన్నతో పోరాడి, మమ్మను బట్టి అనేక మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆమె ఆ మాటలు మోసుకొని సేవకులు క్షేమంగా ఉండాలి, సేవకులు ఆరోగ్యంగా ఉండాలి, సేవకులు ఆదరణ కలిగి ఉండాలి, మంచిగా సేవ చేయాలని చెప్పి ఎంతో ప్రేమించి మరి మేరక గారు సేవ చేశారు. వారు లేకపోవడం అనేది తీరని లోటు, అది మనకు ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేరు. అంత అద్భుతమైన సేవ చేసి దేవుని చేతిలో ఒక నక్షత్రంలాగా ప్రకాశించి ఈనాడు దేవుని రాజ్యములో వారు సూర్యుని వల్ల ప్రకాశిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చాలామందికి ఆమె ఆదర్శం, చాలామందికి ఆమె మాదిరి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆమె వస్త్రధారణ, ఆమె ప్రార్థన, ఆమె వినయము, ఆమె క్రమశిక్షణ అవన్నీ కూడా చాలామందికి మాదిరి. ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్లో సిస్టర్స్గా కొనసాగించబడుతున్నాడు. చాలామంది మేరక్కను చూసి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని రాయబడింది కదండి. అక్కను చూసి చాలామంది మరి ఆకర్షించబడి దేవుని సేవకు వచ్చారు. అక్కను ఒక మాదిరిగా పెట్టుకొని చాలామంది సేవకులు ఈరోజు దేవుని సేవలో కొనసాగించబడుతున్నారు. అనేకులకి రోల్ మోడల్, అనేకులకి ఆదర్శవంతమైన జీవితాన్ని మేరక గారు చేస్తూ వచ్చారు. వారు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచారు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. వారు దేవునిలో సిద్ధపడుతూ అనేక మంది సేవకుల్ని సేవ ఎలా చేయాలి, సేవలు ఎలా కొనసాగించబడాలి, ప్రజలతో ఎలా మెదలాలి, ప్రజల్ని ఎలా ప్రేమించాలి, ఇలా వారు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచి అద్భుతంగా దేవుని సన్నిధిలో కొనసాగించబడ్డారు మేరక గారు. వారితో మాకున్న అనుభవాలన్నీ కూడా ఆ తీయని జ్ఞాపకాలు. ఒక తల్లి కన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి పరామర్శించి మా బాగోగులు చూసుకుని మా అవసరాలు గుర్తించి ప్రతి వారి యొక్క అవసరాలు తీర్చబడాలని ఎంతో ప్రయాసపడి, ముఖ్యంగా గుంటూరు గోరంట్ల ఈ సేవ విషయంలో మరి మేరక గారు చేసిన సేవ ఎంతో అద్భుతమనే చెప్పాలి. ఈ మందిర నిర్మాణ విషయాలన్నింటిలో కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకుని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని అన్నతో పలు పర్యాయాలు పోరాడి ప్రయాసపడి, అంటే అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి అన్న సింపుల్గా ఏదైనా మందిరం నిర్మించాలి, ఒక రేకుల షెడ్ వేసుకొని అట్లా కంప్లీట్ చేద్దామని అనుకునేవాళ్ళు. కానీ మేరకు ఒక దూరదృష్టితో రాబోయే కాలంలో ఈ పరిచర్య
ఇంకా గొప్పగా విస్తరించబడుతుందని పోరాడి కొద్దిగా ఫినాన్షియల్గా కూడా చాలా ఇబ్బందిగా ఉన్న రోజుల్లో కూడా కొద్దిగా ఇక్కడ స్థలాలు కొనే విషయాలన్నింటిలో కూడా మేరక్క గారు ఎంతో ప్రయాసపడ్డారు. అండ్ గొప్ప విశ్వాసం అండి ఈ అక్కకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ అవసరాలు వచ్చినా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడం, దేవుడు అవసరాలు తీర్చడం ఇలా జరుగుతుండేది. మేరక్క గారు కూర్చొని ఉంటే ఆ ప్రదేశం అంతా మహిమగా ఉండేది. అంతే. ప్రైజ్ లార్డ్. అక్క ఆ హాల్లో కానీ లేకపోతే పార్క్లో గార్డెన్లో కానీ, గార్డెన్ అన్న బాగా ఇష్టం అక్కకి. అప్పుడప్పుడు గార్డెన్లో వచ్చి కూర్చునేవాళ్ళు. ఆ తర్వాత వారి రూమ్ ముందు ఇప్పుడు ప్రేమక్క గారు ఉంటారు కదండి, అక్కడ ఉండేది మేరక్క గారి రూము. హాల్లో వచ్చి కూర్చుంటే మేరక్క అట్లాగే మహిమగా ఉండేది హాల్ అంతా కూడా. అలా ఆ ప్రసన్నత వెదజల్లుతూ ఉండేది. అండ్ అప్పుడప్పుడు ఈ మన 25th ఏంటండి స్తంభం ఉంది కదండి, అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే జనం క్యూ కట్టేవాళ్ళు అనమాట. ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకునేది. ఎప్పుడు మురికిగా కానీ లేకపోతే ఏంటంటే వేరుగా ఎప్పుడు కనిపించేది కాదు. ఎప్పుడు తెల్లటి వస్త్రం ధరించుకొని ఒక దేవదూతలాగా దగదగ మెరుస్తూ ఉండేవారు. కళగా ఉండేది వారి ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తుండేది. తేజస్సుతో నిండి ఉండేది. ఎక్కడ కలత కానీ కలవరం కానీ ఏం ఉండేది కాదండి. ఎప్పుడూ ఆనందంగా దైవికంగా ఆశీర్వాదకరంగా మరి మేరక్క గారు సేవ చేశారు. వారి ప్రయాసాన్ని ఈరోజు వారి ప్రయాస ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఎవరి మీద చిరాకు పడడం, ఎవరిని తిట్టడం, ఏంటంటే దుర్భాషలు మాట్లాడడం, కఠినంగా బిహేవ్ చేయడం, కఠినంగా మాట్లాడి ఎక్కడ మేరక్కలో మాకు కనిపించలేదండి. ఎంతో దైవికంగా అద్భుతంగా సేవ చేశారు. మేరక్క గారిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను.